అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 222. ఆట మొదలైంది. ఇక స్టోర్లోకి వెళ్తే కంపెనీ నుంచి తిరిగి వచ్చిన హాస్నికి తన గదిలో బెడ్ మీద విరాట్ పక్కన పడుకున్న కావ్య కనిపించింది. అది చూసిన హాస్నికి కోపం వచ్చి టేబుల్ మీద షోపీస్ విసరడంతో అది పెద్ద శబ్దం చేస్తూ పగిలింది. ఆ శబ్దానికి తెలివిలోకి వచ్చిన విరాట్ ఆమె అక్కడ ఉన్నట్టు తనకు తెలియదని హాస్నికి వివరణ ఇచ్చాడు. కాసేపటికి నిద్రలేచిన కావ్య పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటూ కళ్ళు తిరగడంతో విరాట్ కోసం అక్కడికి వచ్చాను అని అబద్ధం చెప్తుంది. ఎదురు చూస్తుండగానే సూరజ్ని పిలిచి గదిలో బెడ్ మార్పించి రూమ్ మొత్తం క్లీన్ చేయించమని చెప్పి బయటకు వెళ్ళిపోయింది హాస్ని. ఆమె చేసిన దానికి షాక్ అయిన కావ్య ఏదో మాట్లాడబోయే లోపు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కావ్య, ఇంకొకసారి నా పక్కన పడుకుంటే ఊరుకోను అని సీరియస్గా చెప్పి కిందికి వెళ్ళేసరికి గార్డెన్లో ఉన్న హాస్ని కనిపించింది. నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి, రూమ్లో ఎందుకు అలా ప్రవర్తించావు, అసలు నీ ఉద్దేశం ఏంటి అని సూటిగా అడిగాడు విరాట్. నా బెడ్ మీద నా భర్త పక్కన వేరొకరు పడుకుంటే చూసి కూడా ఊరుకోమంటారా? నా మొగుడికి బుర్ర కాలేయింది కాబట్టి తెలియట్లేదు. కనీసం పరాయి మొగాడి పక్కన అలా ఉండకూడదని తనకు తెలియదా అని కోపంగా ప్రశ్నించింది. ఆ విషయానికి గదిలో బెడ్ మార్చడానికి సంబంధం ఏంటని అడిగిన విరాట్ వైపు విచిత్రంగా చూస్తూ, పరాయి వాళ్ళు వాడిన దాన్ని యూస్ చేయడం నాకు ఇష్టం లేదు. మాస్టర్ బెడ్రూమ్ ఇస్తే ఊరుకున్నాను కదా అని మీ పక్కన పడుకుంటే చూస్తూ ఊరుకోను అని స్పష్టంగా చెప్పింది హాస్ని. ఒకరిని పాయింట్అవుట్ చేసే ముందు మనం చేస్తున్నదేంటో చూసుకోవాలి. నువ్వు నీకు నచ్చినట్లు ప్రవర్తించవచ్చు, ఎదుటి వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండాలి, అంతేనా అని మహేంద్రతో ఉన్న ఫొటోస్ దృష్టిలో పెట్టుకొని సీరియస్గా అడిగాడు విరాట్. హలో, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి నేనేమీ అడ్డమైన తిరుగులు తిరగడానికి వెళ్ళలేదు. మీ పర్సనల్ బాడీగార్డ్ దాస్ ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కోవడానికి వెళ్ళాను. మీతో పాటు వచ్చి గాయపడ్డాడు. అతన్ని బాగా చూసుకోవడం మన బాధ్యత కాదా అని నిలదీసింది హాస్ని. నాకంటే నీకు పరాయి వాళ్ళు ముఖ్యమా అని తీవ్రమైన స్వరంతో అడిగిన విరాట్ను వింతగా చూస్తూ, నిజానికి ముఖ్యమే. ఎందుకంటే మీరు వేస్తున్న అడ్డమైన నిందలు నిజాలు కాదని ప్రూవ్ చేయాలి కదా. 24 గంటలు నీ పక్కనే ఉంటూ మీ ప్రతి విషయంలో తోడుగా ఉన్నది తను మాత్రమే. అందుకే తను వచ్చి చెప్తే అయినా మీరు నమ్ముతారని ఆశ అని బాధగా చెప్పింది. ఒకరు చెప్తేనే నమ్మాలా? అంత అవసరం నాకు లేదు. కళ్ళ దగ్గర కనిపిస్తున్న పరిస్థితులను చూసి అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మాట్లాడతాను. అంతేకాని బ్లైండ్గా ఎవరు పడితే వాళ్ళు చెప్పేది నమ్మను అని వ్యంగ్యంగా అన్నాడు. మీరు మీ తెలివితేటలను ఎంతగా వాడుతున్నారో తెలిసిందిలే. సరే, మీకు ఇప్పుడు గతం గుర్తులేదు కాబట్టి మనం ఒక అగ్రిమెంట్కి వద్దామా అని సంతోషంగా అడిగింది హాస్ని. అంత అవసరం ఏముంది? ఇంతకీ అగ్రిమెంట్ దేని గురించి అని ప్రశ్నార్థకంగా చూశాడు విరాట్. నీకు గతం గుర్తొచ్చే వరకు ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు. కనీసం గోరు కూడా టచ్ చేయకూడదు. నీ భార్యగా మీ మీద పూర్తి హక్కులు నాకే ఇవ్వాలి. మన మధ్య బంధాన్ని పరాయి వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదు. గతం గుర్తొచ్చిన తర్వాత నిజానిజాలేంటో తెలుస్తాయి కాబట్టి అప్పుడు నిర్ణయం మీదే. ఈ డీల్ మీకు సమ్మతమేనా అని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నావో నాకు తెలియదనుకున్నావా? ఈ అగ్రిమెంట్ నాకు ఓకే, బట్ ఇదంతా నాకు గతం గుర్తొచ్చే వరకే. అప్పటి వరకు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, చిన్న తప్పు కూడా చేయకూడదు. పూర్తిగా నా భార్యగా మారి అన్ని డ్యూటీస్ చేయాలి. నీ వల్ల చిన్న పొరపాటు జరిగినా పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. నువ్వు భరించక తప్పదు. నా కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటే ఐఎమ్ రెడీ అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. నిజానికి మహేంద్రతో ఉన్న హాస్ని ఫోటో చూసిన దగ్గర నుంచి అతనిలో తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, పొసెసివ్నెస్ అధికంగా ఉండటంతో ఆమెను తన దగ్గర ఉంచాలని అనుకున్నాడు. బ్రెయిన్లో గుర్తుకు లేకపోయినా తన మీద అతను చూపించే ఓవర్ కేరింగ్కి మాత్రం అంతులేదని మరొకసారి ప్రూవ్ అవ్వడంతో అతనితో అగ్రిమెంట్ ప్రమాదకరమని తెలిసినా కూడా తన ప్రేమ మీద నమ్మకంతో అంగీకరించింది హాస్ని. మరుసటి రోజు ఉదయం ల్యాప్టాప్లో ఫైల్స్ చెక్ చేస్తున్న విరాట్ని చూసి, 24 గంటలు ల్యాప్టాప్ పట్టుకొని టిక్కు టిక్కుమని నొక్కకపోతే కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఏదో ఎగ్జామ్స్ అన్నట్టు ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు అని విసుగ్గా అడిగింది హాస్ని. ఆమె అడిగిన దానికి ల్యాప్టాప్ నుండి చూపు తిప్పకుండానే, అవును ఎగ్జామ్ ఉంది, అయితే ఏంటి, నీకు నచ్చకపోతే బయటికి పో, అంతేగాని చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయకు అని కసురుకున్నాడు విరాట్. ఈయన గజని అయిన దగ్గర నుంచి లోపలున్న సైకో బయటికి తన్నుకొస్తున్నాడు. ఈ మానవుడి ఆలోచనలు నా మీదకు డైవర్ట్ చేయాలంటే కాస్త చిలిపి పనులు చేయాలి అనుకుంటూ వేగంగా అతని చేతిలో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పట్టుకొని పరిగెత్తింది. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఇదేమైనా చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? ల్యాప్టాప్ ఇవ్వు అంటూ ఆమె వెంటపడ్డాడు. ఈరోజు మీరు ఏం చేసినా సరే
నేను ల్యాప్టాప్ ఇవ్వను, నన్ను పట్టుకోవడం మీ తరం కాదు అని అతనికి దొరకకుండా లేడీ పిల్లల గది మొత్తం పరుగులు పెట్టింది. చివరి కోసం ఇవ్వవో నేను చూస్తాను అంటూ పరుగులో వేగం పెంచి వెనుక నుండి ఆమె నడుం పట్టుకొని ఫోర్స్గా లాగే ప్రాసెస్లో మ్యాటి మీద కాలు వేసి జారి ఆమెతో సహా బెడ్ మీద పడి రౌండ్స్ కొట్టాడు. బెడ్ మీద పడిన ఇద్దరూ కలిసి దొర్లుకుంటూ చివరికి వెళ్ళి ఆగారు. ఆ ప్రాసెస్లో ఇరువురి పెదాలు టచ్ అవ్వడంతో ఒక్క క్షణం కాలం స్తంభించిపోయింది. ఏదో తెలియని పరవశం మనసుని కమ్మేస్తూ ఉంటే ఆర్తిగా ఆమె పెదాలను అందుకొని గాఢంగా కిస్ చేశాడు. సుమారు పావుగంట తర్వాత ముద్దుమత్తులో నుంచి బయటపడిన విరాట్ తన పరిస్థితిని గుర్తించి వేగంగా ఆమె పైనుండి లేచి ఆమె చేతిలో ఉన్న ల్యాప్టాప్ లాక్కొని కిందికి వెళ్ళిపోయాడు. ఆ ఊహించని పరిణామానికి షాక్ అయిన హాస్ని కాసేపటికి తేరుకొని చాలా రోజుల తర్వాత తన భర్త దగ్గర నుండి దొరికిన అపురూపమైన బహుమతిగా భావించి మైమరుపుగా ఉండిపోయింది. కాసేపటికి కిందికి వెళ్ళిన ఆమెకు విరాట్ పక్కన కూర్చొని అతన్ని చెకప్ నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం పడుతున్న కావ్య కనిపించడంతో మనసులో ఆవేశం ఉప్పొంగింది. నా మొగుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అదెవరు? రాను రాను దీని ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే విరాట్ గారి దృష్టిలో నన్ను బ్యాడ్ చేస్తుంది. దీని పద్ధతిలోనే తోక కత్తిరించాలి అని కసిగా అనుకుంటూ దగ్గరికి వెళ్ళింది. అయ్యో, విరాట్ గారిని చెక్ చేయించడం కోసం నేను దగ్గరుండి తీసుకెళ్తాను. నీకసలే రాత్రి నుంచి బాగోలేదు. నీ ముఖం చూడు, అలసటతో ఎలా పీక్కుపోయిందో. నువ్వు రెస్ట్ తీసుకో అంటూ సరితకి సైగ చేసింది. ఆ సైగ అందుకున్న సరిత వెంటనే దగ్గరికి వచ్చి, అవును మేడం, ఉదయం మీ గదికి కాఫీ తీసుకొని వచ్చేసరికి మీరు నీరసంతో పాలిపోయి ఉన్నారు. నేనే కదా దగ్గరుండి టాబ్లెట్స్ వేయించాను. సార్ని చూసుకోవడానికి ఆయన భార్య పక్కన ఉన్నారు కదా, మీరు కంగారు పడకండి అని హాస్నికి వంతు పాడింది. దాంతో తన ప్లాన్ పాడు చేశారని ఆ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, సరే విరాట్, జాగ్రత్తగా వెళ్ళు. రాగానే డాక్టర్ చెప్పిన విషయాలు నాకు చెప్పాలి అని అతనికి చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కావ్య. దాంతో తమ ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందిస్తూ విరాట్తో కలిసి బ్రేక్ఫాస్ట్ ముగించి కారులో హాస్పిటల్కి ప్రయాణించింది హాస్ని. ఇది ఇలా ఉండగా ముందు రోజు హాస్ని కాల్ అటెండ్ చేయకపోవడంతో కీర్తికి కాల్ చేసిన లోలిత క్షేమ సమాచారాలు అడిగింది. ఆమెకు విరాట్ మెమరీ లాస్ గురించి చెప్పి ఈ విషయం రక్షిత్ గారికి తెలిసి కూడా చెప్పకుండా దాచారని, ఇన్ని రోజులుగా హాస్ని బాధకి కారణమయ్యారని అతన్ని కోపం తీరే వరకు తిట్టింది కీర్తి. ఆ మాటతో రక్షిత్ చేసిన మోసం గుర్తొచ్చిన లోలిత కాల్ కట్ చేసి నేరుగా కిందకు వెళ్ళింది. సోఫాలో కూర్చొని న్యూస్ చూస్తున్న రక్షిత్ ముందు నిలబడి, మిమ్మల్ని ఒక విషయం సూటిగా అడగాలి అని సీరియస్గా అడిగింది. ఆమె ప్రవర్తన తేడాగా అనిపించడంతో ఆమెనే పట్టి చూస్తున్న రక్షిత్తో, విరాట్ గారి మెమరీ లాస్ విషయం మీకు ముందు తెలుసు కదా, ఆ విషయాన్ని హాస్ని దగ్గర ఎందుకు దాచారు? కనీసం పార్క్లో కలిసినప్పుడైనా ఎందుకు చెప్పలేదు? రాను రాను ఎందుకు ఇలా మారిపోతున్నారు అని బాధగా అడిగింది. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ నీకు సమాధానం చెప్పాలా? చదువుకోమని పంపిస్తే నువ్వు చేసే పనులివా అని సీరియస్గా అడిగాడు రక్షిత్. ఈ విషయాలు నాకు హాస్ని చెప్పలేదు. తన కాల్ ఎత్తట్లేదని కీర్తికి ఫోన్ చేస్తే తాను చెప్పింది. ఒక ఆడపిల్ల అంత కష్టపడుతూ ఉంటే సాయం చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కొంచెం కూడా పాపం అనిపించట్లేదా? దయచేసి ఈ విషయంలో మీరు చేయగలిగే సాయం ఏమైనా ఉంటే చేయండి. తను చాలా మంచిది అని రిక్వెస్ట్ చేసింది. నువ్వు చదువు గురించి మాత్రమే మాట్లాడు. అక్కర్లేని టాపిక్స్ అన్నీ నీకు అనవసరం. ఎవరి గురించి వాళ్ళు చూసుకుంటారు. ప్రేమలో సుఖాలే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. ఒకరు చెప్తే నమ్మేంత వీక్ పర్సన్ కాదు విరాట్. తన్ని తాను ఎలా డీల్ చేసుకుంటాడో చూద్దాం. తన నిజమైన ప్రేమ ఎవరో ఎలా కనుక్కుంటాడో చూద్దాం. వాళ్ళ విషయంలో నువ్వు కల్పించుకొని ఇబ్బందులు పడకు. ఇంకొకసారి నీ నోటి నుంచి హాస్ని టాపిక్ వస్తే మాత్రం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. అర్థమైందా అని సీరియస్గా అన్నాడు రక్షిత్. అతను చెప్పిన దానికి మారు మాట్లాడలేక మౌనంగా గదిలోకి నడిచిన లోలిత తిరిగి వర్క్లో మునిగిపోయింది. ఇంటి పనుల్లో బిజీగా ఉన్న సుధాకు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో చేస్తున్న పనిని పక్కన పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న రక్షిత్ తండ్రి భూపేంద్ర శెట్టిని చూసి షాక్ అవుతూ, నాన్నా, మీరు నన్ను చూడ్డానికి స్వయంగా వచ్చారా? నా మీద కోపం పోయిందా అని ఎమోషనల్ అయింది. ఇంకొకసారి నాన్న అన్న పిలుపు నీ నోటి నుంచి వస్తే నేను ఊరుకోను. నువ్వు నా కన్న కూతురు కాదు. అందుకే నలుగురిలో నా పరువు పోయేలా చేశావు. అదంతా సరే, నన్ను ఇప్పుడు బయట నిలబెట్టి మాట్లాడతావా లేక లోపలికి రాణిస్తావా అని ప్రశ్నించాడు భూపేంద్ర శెట్టి. అయ్యో, లోపలికి రండి అని ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వు చేసే మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని ఒకసారి కళ్ళతోనే ఆ ఇంటి మొత్తాన్ని స్కాన్ చేసిన భూపేంద్ర శెట్టి
వంకరగా నవ్వుతూ, కటిక పేదరికంలో నివసిస్తున్నావు అనుకున్నా. నువ్వు మంచి జీవితమే గడుపుతున్నావు. ఇదంతా నీ కష్టార్జితమేనా లేక మరొకరి భిక్ష అని అదో మాదిరిగా అడిగాడు. పెంచిన కూతురి పట్ల ఇంత నిర్దయంగా ఎలా మాట్లాడుతున్నారు నాన్న? మీకిష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. నేను మాట్లాడకుండా దూరం వచ్చేశాను. నా బతుకు నేను బతుకుతున్నాను, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆవేదనగా ప్రశ్నించింది సుధా. నీ బ్రతుకు నువ్వు బతుకుతుంటే వచ్చి చూడాల్సిన అవసరం నాకేముంది? నువ్వు ఉంటోంది నా కొడుకు ఇంట్లో. ఆ విషయం మర్చిపోయావా? ఈ ఇల్లు ఎవరిది? ఇక్కడున్న ఆడంబరాలన్నీ ఎవరివి? ఎవరి కష్టంతో బతుకుతున్నావు? ఒకసారి గుర్తు తెచ్చుకో అని సీరియస్గా అడిగాడు భూపేంద్ర శెట్టి. అతని మాటలకు వాస్తవం గుర్తొచ్చి మౌనం వహించిన సుధాని చూసి అతని ఈగో సాటిస్ఫై అవ్వడంతో, సరే ఇదంతా వదిలే, ఇప్పుడు నీ కూతురు ఎక్కడుంది అని బాణం లాంటి ప్రశ్న సంధించారు. అన్నీ తెలుసుకొనే కదా ఇక్కడికి వచ్చారు. ఏం చేయాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఈ డొంక తిరుగుడెందుకు అని స్ట్రైట్గా అసలు విషయంలోకి వచ్చింది సుధా. ఎదుగుతున్న ఆడపిల్లను నీ సంరక్షణలో ఉంచుకోకుండా నా కొడుకు దగ్గర ఉంచడంలో నీ ఉద్దేశమేంటి అని ప్రశ్నించిన అతనికి, ఆ విషయం మీరు రక్షిత్ని అడిగితే బాగుంటుంది. లోలిత విషయంలో తను నా మాట కూడా వినట్లేదు. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, విఫలమయ్యాను. ఈ విషయం మీరు అతనితో డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది అని నిర్మోహమాటంగా చెప్పింది సుధా. నాకే ఎదురు చెప్తున్నావా? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నీ కూతురు రక్షిత్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా మాట మీరితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు అనవసరం. రేపటి నుంచి తను నీతోనే ఉండాలి. కుదిరితే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పడం ముగించి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు భూపేంద్ర శెట్టి. కనీసం పెంచిన మమకారం కూడా లేకుండా ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడుతున్నారు నాన్న? మిమ్మల్ని ఎదిరించడం నా తప్పే, కానీ ఇష్టం లేని వ్యక్తి ముందు తల వంచి తాళి కట్టించుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అప్పటి పరిస్థితులు తెలుసుకోకుండా మీరు నన్ను నిందించడం ఎంతవరకు సమంజసం అని బాధగా అనుకుంది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి లోలితకు కాల్ చేసి, ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది, నా దగ్గరికి వచ్చే అని రిక్వెస్ట్ చేసింది సుధా. సడన్గా మారిన తల్లి వైఖరి అనుమానం వచ్చిన లోలిత నిజమేంటో చెప్పమని గట్టిగా అడిగేసరికి రక్షిత్ తండ్రి వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూతురికి చెప్పి బోర్మని ఏడ్చింది. ఆమె బాధ చూడలేక రక్షిత్తో తాను మాట్లాడతానని ఏదో ఒకటి చెప్పి అతన్ని ఒప్పించి వస్తానని ఆమెను కన్సోల్ చేసింది లలిత. సరే తల్లి, నువ్వు తనతో మాట్లాడి ఇక్కడికి వచ్చే. వీలైనంత తొందరలో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మన బతుకు మనం బతుకుతాం. నాకు ఉన్నది నువ్వు ఒక్కదానివే. నీకేమైనా సమస్యలు వస్తే నేను తట్టుకోలేనురా. ఇప్పుడు భారం అంతా నీదే అని తన టెన్షన్ తీసుకెళ్ళి కూతురు నెత్తి మీద పెట్టి కాల్ కట్ చేసింది సుధా. తల్లి చెప్పిన మాటలకు లోలితకు దుఃఖం తన్నుకుంటూ వస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని రక్షిత్తో మాట్లాడడానికి ధైర్యం కూడగట్టుకొని గదిలో నుంచి బయటకు నడిచింది లోలిత. లోలిత చెప్పబోయే దానికి రక్షిత్ ఎలా స్పందిస్తాడు? లోలిత తల్లి కోరిక తీరుతుందా? హాస్పిటల్కి వెళ్ళిన విరాట్ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.